ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ప్రభు అయినటువంటి యేసు యొక్క అవసరత మానవాళికి ఎందుకుంది, లేదా ప్రభు అయినటువంటి యేసు నాకెందుకు అవసరమో అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనిషికి దేవుడిచ్చినటువంటి ఈ శరీరానికి అనేక అవసరతలు ఉన్నాయి. ఉదాహరణకి పొద్దున్నే లేవగానే మనిషి కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదనుకోండి, లోపలే ఉండి బయటికి రాలేదు అంటే అది చాలా పెద్ద సమస్య, ప్రమాదం. కాబట్టి మనిషికి అవసరం ఏమిటి అంటే లోపలికి వెళ్ళటం ఎంత అవసరమో లోపలికి వెళ్ళింది బయటికి రావటం కూడా అంతే అవసరం. పొరపాటున అలా రాలేదనుకోండి, చిన్నపిల్లల్ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వేలు కాదు లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి ముందు ఆ లోపలికి వెళ్ళింది బయటికి రావాలి. ఇక ఆహారం లోపలికి వెళ్ళటం కూడా అంతే అవసరం. మనకి లోకంలో కూడా చెప్తూ ఉంటారు, కూటి కోసమే కోటి విద్యలని. కాబట్టి మనిషి ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా తనకు ఆహారం అవసరం, బ్రతకటం అవసరం, తర్వాత తనకు వస్త్రాలు అవసరం, తర్వాత నివాసం అనేటువంటిది కూడా మనిషికి అవసరం. ఈ అన్ని అవసరాలు కూడా తీర్చుకోవటానికి దానికి కులం అనేటువంటి భేదము లేదు, మతం అనేటువంటి భేదము లేదు, ప్రాంతం అనేటువంటి భేదం లేదు. ఇంకా చెప్పాలంటే అడవిలో ఉండే మనిషి అయినా సరే ఇప్పుడు చెప్పిన అవసరాలు అందరికీ ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి, వస్త్రాలు కావాలి, నివాసము కావాలి. ఇందులో ఆ కులం ఈ కులం అనేటువంటిది లేదు. అంటే అందరికీ కూడా శరీరం ఉంది, శరీరం యొక్క అవసరతలు అందరికీ కూడా ఉన్నాయి. అయితే మనిషి గుర్తించినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి అవసరం ఏమిటి అంటే, ఇవన్నీ కుల భేదమో, మత భేదమో, ప్రాంత భేదమో, భాషా భేదమో, ఇంకా చెప్పాలంటే నాగరికుల అనాగరికుల అనే భేదం లేకుండా అందరికీ కూడా ఈ అవసరాలు ఎలాగైతే ఉన్నాయో ప్రభువైనటువంటి యేసు యొక్క అవసరము కూడా ప్రతి మనిషికి కూడా ఉంది. వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ధనవంతులైనా పేదవాళ్ళైనా, చదువుకున్నా చదువు లేకపోయినా, ఇంకా చెప్పాలి అంటే అడవిలో ఉండేటువంటి అనాగరికులైనా, బట్ట కట్టుకోవటమో తెలియనటువంటి మనుష్యులైనా సరే ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రభువైన యేసు యొక్క అవసరం ఉంది. అందుకే బైబిల్లో మనం గమనించేటప్పుడు అపోస్తులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, ప్రభువైన యేసు అపోస్తులకు ఒక ఆజ్ఞని ఇవ్వటం జరిగింది తాను పునరుత్థానుడై వెళ్ళేటప్పుడు. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 28వ అధ్యాయమో 18 నుండి 20 వచనాలలోనో, మార్కు సువార్త 16వ అధ్యాయమో 15, 16 వచనాల్లోనో ఇది నమోదు చేయబడి ఉంది. ఆయన ఏమని తెలియజేశాడు అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాల్లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త అంటే ఏమిటి? సువార్త ఈరోజు కొంతమంది సువార్త అని పేరు పెట్టుకుంటారు. ముఖ్యంగా ప్రార్థనకి వచ్చే ఆడవాళ్ళు ఒకసారి ఒకళ్ళు అడిగారు, మగవాళ్ళు సువార్త అని ఎందుకు పేరు పెట్టుకోకూడదు, అది మ్యాస్క్యులిన్ నౌనా లేకపోతే ఫెమినిన్ నౌనా, అంటే అది పుంలింగమా స్త్రీలింగమా అని. అసలు సువార్త అనేది మనిషి పేరే కాదు, మనిషి పెట్టుకున్నారు కానీ అంటే ఎందుకనో ఆడవాళ్ళే పెట్టుకుంటారు. అది ఆడవాళ్ళ సొంతమేం కాదు, అదేమీ స్త్రీలింగం కాదు. సువార్త అంటే మరి మగవాళ్ళు ఎవరు పెట్టుకోలేదు సువార్త అని. అంటే ఒకవేళ పెట్టాలి అంటే కన్ఫ్యూజన్ లేకుండా సువార్త అయ్యా అనాలేమో, ఎందుకంటే సువార్తమ్మ అంటారు. సువార్త అంటే కూడా ఆడవాళ్ళ పేరే. పొరపాటున సువార్త అన్నారనుకోండి, ఆడవాళ్ళ పేరేమో అనుకుంటారు. అది అసలు వాస్తవంగా బైబిల్లో సువార్త అనేది ఆడవాళ్ళ పేరు కాదు, మగవాళ్ళ పేరు కాదు, ఒక మంచి వర్తమానం. మనము సుగంధము అని అంటాము, లేదంటే సువాసన అని అంటూ ఉంటాము. అంటే సు అంటే మంచి అని అర్థము, సువార్త అంటే మంచి వార్త అని అర్థము. ప్రభువైనటువంటి యేసు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమిటి సువార్త, ఏమిటి మంచి వార్త అని అంటే, మనము అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రికను రాస్తూ ఈ సువార్త అంటే లోకంలో ఎన్నో మంచి వార్తలు ఉండొచ్చు. ఉదాహరణకి లాటరీలో మీకు ఒక ₹1 కోటి వచ్చినాయి అంటే ఒక మనిషికి అదే మంచి వార్త.
లేదంటే అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక మనిషికి డాక్టర్ గారు వచ్చి నీ యొక్క అనారోగ్యం అంతా తగ్గిపోయింది అన్నారనుకోండి, అదే మంచి వార్త. గత వారంలో కూడా మా స్థానిక సంఘంలో, అంటే అంతకు ముందు వారం, ఒక చిన్న బిడ్డకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి. డాక్టర్లు చిన్న పుట్టిన బిడ్డకు 1 నెలలు కూడా కాలేదు, వారాల వయసే. అయితే పుట్టేటప్పుడే కొంత ఇబ్బందితో పుట్టారు, ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలన్నారు. తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు, అంత చిన్న బిడ్డకు ఆపరేషను, స్టంట్ వేయటం అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్ష చేసిన తర్వాత ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు అని అన్నారంట. వాళ్ళకి అది చాలా మంచి వార్తే, అంతే కదా. ఇప్పుడు మంచి ఆరోగ్యము నీకు తగ్గిపోయిందని డాక్టర్ అంటే అది చాలా మంచి వార్త, వేలు లక్షల కంటే కూడా మంచి వార్త. చదువుకునే పిల్లలు ఉంటారు, 10th క్లాస్ రిజల్ట్స్ కొరకు మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి అదే మంచి వార్త. లేదంటే కాలేజ్ చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సర్టిఫికేట్ చేతికి వచ్చి మంచి మార్కులు వచ్చినాయి, పోనీ ఉద్యోగం కొరకు చూసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగం కనుక వస్తే ఎగ్గిరి గంతేస్తారా లెటర్ పట్టుకొని. కాబట్టి ఈ లోకంలో మనుషులు వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి వారికి మంచి వార్తలు అనేటువంటివి వేరువేరుగా ఉంటాయి. కానీ బైబిల్లో చెప్పేటువంటి మంచి వార్త ఏమిటి అంటే, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 15వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినప్పుడు, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా మీకు సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఆ సువార్త వల్లనే అంటే ఆ సువార్తను పౌలు గారు ప్రకటించారు, వాళ్ళ సువార్తను గట్టిగా పట్టుకోవాలి. ఏమిటా సువార్త అనేటువంటిది తెలియజేస్తూ 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెనో, సమాధి చేయబడినో, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినో. ఈ ప్రకటించినటువంటి ఉపదేశమే సువార్త అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఏమిటా సువార్త మంచి వార్త అంటే, బైబిల్లో చెప్పేటువంటిది క్రీస్తు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఏమండి అందరూ చచ్చిపోతారు కదా, యేసుక్రీస్తు చచ్చిపోయింది ఎందుకు ప్రపంచం అంతా చెప్తారని. అవును, నిజమే. మనిషి అన్న తర్వాత మరణం అనేటువంటిది మామూలు విషయమే, ప్రతి మనిషి చచ్చిపోతాడు. మరి క్రీస్తు ప్రభు యొక్క మరణములో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన మరణము మాత్రమే ప్రపంచానికి ప్రత్యేకం. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో ఎవరు మరణించినా కానీ అది చెడ్డవార్త అవుతుంది, అయ్యో పాపం చనిపోయారా అని అంటాం. కానీ క్రీస్తు ప్రభు చనిపోయినటువంటి ఆ మరణ వార్త ప్రపంచానికి మంచి వార్త ఎలా అయింది అంటే, క్రీస్తు ప్రభు యొక్క మరణం అనేటువంటిది లాభం తెచ్చిపెట్టింది. ఉదాహరణకి కొన్ని, అంటే ఇది మనం చెప్పకూడదు కానీ, ఒకసారి ఒకళ్ళు నా తదనంతరం అని ఆస్తి రాశారంట. రాస్తే ఆ కొడుకు అంటున్నాడు, ఏమండి ఎవరైనా సరే పిల్లలు తల్లిదండ్రుల యొక్క బ్రతుకు కోరాలి, అంతేగాని ఇప్పుడు నా తదనంతరం అని చెప్పేసి రాశారు. వాళ్ళకేం పిల్లలు చదువుకుంటున్నారు, అప్పులు ఉన్నాయి, నాన్న నేను నాకు ఇచ్చింది అమ్ముకుంటానంటే కుదరదురా, మేము పోయిన తర్వాత చేసుకోండి ఏదన్నా అంటున్నాడంట. ఇప్పుడు మేము రేపు నుంచి మీరెప్పుడు పోతారని చూడాలా? అంతే కదా. ఇప్పుడు నా తదనంతరం అని వీలునామా రాశారు, వీళ్ళకేమో అప్పులు ఉన్నాయి, ఆస్తి అవసరమో, ఇప్పుడు ₹1 ముట్టుకోవటానికి లేదు, ఏమైనా మేము పోయాకే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు దేని కొరకు ఎదురు చూడాలి? వీళ్ళు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూడాలి. ఉదాహరణకి కనుక చచ్చిపోయారనుకోండి, ఎగ్గిరిగా అంతేస్తారు, మొత్తం ఆస్తి మా చేతికి వచ్చిందని. అంటే ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాల్లో చావు ఒకవేళ మంచి వార్త అవుతుందేమో కానీ, సాధారణంగా అయితే ఎవరు చనిపోయారు అన్నా కానీ అది మనకు దుఃఖం కలిగిస్తూ ఉంటుంది. మనం ఎవరైనా సరే, మనకు పరిచయం ఉన్నా లేకపోయినా రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాం, యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అనగానే అయ్యో పాపం అని అంటూ ఉంటాం. ఎవరో కుటుంబ సభ్యులు పాపం, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో అని మనకు ముక్కు మొహం తెలియకపోయినా అయ్యో అంటాం. మరి క్రీస్తు ప్రభు చనిపోతే అదెందుకు మంచి వార్త అయింది అంటే, క్రీస్తు ప్రభు చనిపోవటం వల్ల ప్రపంచం అందరికీ కూడా ఈ ఆస్తి కంటే ఎక్కువ లాభం వచ్చింది. ఏమిటది అంటే, మనమందరము కూడా పరలోకానికి వారసులమయ్యే, దేవునికి కుమారులము కుమార్తెలము దత్తపుత్రులమయ్యేటువంటి గొప్ప అవకాశము ఆయన మరణం మనకు తీసుకొని వచ్చింది.
అందుకనే అది మాత్రమే మంచి వార్త అయింది. ఆయన మరణించటం ద్వారా, ఆయన శిలువలో కార్చినటువంటి ఆ రక్తం ద్వారా మానవ జాతి యొక్క పాపాలన్నింటినీ కూడా కడిగి వేసేటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే అది ప్రపంచానికి మంచి వార్త అయింది. ఆయన శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆయన తిరిగి లేచాడు. ప్రపంచంలో చావును జయించి లేచినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడు మాత్రమే లేచాడు. కాబట్టి ఇది ప్రపంచానికి మంచి వార్త. ఎందుకు మంచి వార్త అంటే ఆయన తిరిగి లేచినట్లే ఆయన మనలందరినీ కూడా లేపబోతూ ఉన్నాడు. ఇప్పుడు అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రకటించిన సువార్త ఏమిటి అంటే, మీకేదో లాటరీ టికెట్ వస్తుందనో, లేకపోతే మీ ఆరోగ్యమో, మీకు అనారోగ్యం తగ్గిపోయి మంచి ఆరోగ్యం వస్తుందనో, ఇక మీకు మందులు అవసరం లేదు, ఆపరేషన్ అవసరం లేదనో, లేకపోతే మీకు సొంత ఇల్లు వస్తుంది, స్థలం వస్తుంది, పొలం వస్తుంది, ఇంకా రకరకాలైనటువంటివి మాట్లాడతారు. వీటన్నింటికంటే కూడా గొప్ప లాభం ఒకటి ఉంది మనిషికి. అదే ఏమిటి అంటే ఒక మనిషి తన పాపములో నుంచి విడుదల పొందటం. నిజంగా మీరు గమనించినప్పుడు ప్రపంచంలో స్వేచ్ఛ కొరకు ఎన్నో దేశాలలో పోరాడారు. వందల మంది, వేల మంది తమ ప్రాణాలు అర్పించారు. భారతదేశం కూడా స్వతంత్ర పోరాటం మనకు తెలుసు. ఎందుకంటే అనవసరంగా చచ్చిపోతారంటే స్వాతంత్రం అనేది అంత విలువైనది, ప్రాణం కంటే కూడా విలువైనది. ఎంతోమంది ప్రాణత్యాగం చేయబట్టే మనకు కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. భౌతికమైనటువంటి స్వాతంత్రం కొనకే ప్రాణాలు పెడితే అది అంత విలువైనది అయితే, మరి ఆత్మ యొక్క స్వాతంత్రం ఎంత విలువైనది? మనిషి అది గమనించటం లేదు. శరీరానికి నువ్వు జీవించే ఒక 70-80 సంవత్సరాల జీవితానికే స్వాతంత్రం నీకు అంత విలువైనదైతే, మరి నీ ఆత్మ యొక్క స్వాతంత్రం యొక్క విలువేమిటి? ఆ ఆత్మ యొక్క స్వాతంత్రము దేని వల్ల వచ్చిందంటే ప్రభువైన యేసు యొక్క మరణం వల్ల వచ్చింది. ఆయన సమాధిలో ఆయన కార్చినటువంటి రక్తం వలన మన పాపాలన్నింటినీ కూడా కడిగి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఈ లోకములో ప్రభువైనటువంటి యేసు తన అపోస్తులను పంపి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఈ సువార్త ప్రతి ఒక్కరికి అంటే, అవును, ప్రభువైనటువంటి యేసు యొక్క అవసరమో అందరికీ కూడా ఉంది. ఇందాక మనం చూసినట్లుగా శరీరం యొక్క అవసరతలు, మనకు శరీరముకు ఒక టిఫినో, భోజనమో, వస్త్రాలు, నివాసమో ఇవన్నీ ఎలాగైతే అవసరమో వీటి కొరకు ప్రతి మనిషి వెతుకుతూ ఉంటాడో, అలాగనే ప్రతి మనిషికి శరీరం ఉన్నట్లుగానే ఆత్మ ఉన్నది. శరీర అవసరతలు ఉన్నట్లుగానే ఆత్మ యొక్క అవసరము కూడా కొన్ని ఉన్నాయి. అందులో మనం గమనించవలసింది ఏమిటి అంటే స్వాతంత్రము. ఇది ఎవరు ఇస్తున్నారు అంటే ప్రభువైనటువంటి యేసు. అది మాత్రమేనా అని అడిగాడు ఒక ఆయన. లేదు, ప్రభువైనటువంటి యేసు నీకు ఎందుకు అవసరం అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు రాత్రికాల సమయంలో వాటిని మనం గమనించబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం పరిశీలన చేసినట్లుగా ప్రభువైనటువంటి యేసు యొక్క అవసరత మనుష్యులందరికీ ఎందుకు ఉంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని అన్నాడు ప్రభు తనను. అవును, అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే తన అవసరం ప్రపంచంలో అందరికీ ఉంది. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఇంకా చెప్పాలంటే అడవిలో ఉండేటువంటి అనాగరికులైనా వారందరికీ కూడా ప్రభువైనటువంటి యేసు యొక్క అవసరత ఉంది. దానికి గల కారణం ఏమిటి అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునేటట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం బైబిల్లో చెప్తూ ఉంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పేసి అంటాడు. కాబట్టి పాపం అనేటువంటిది ప్రతి మనిషి కూడా చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఏ భేదం కూడా లేదు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం గమనించేటప్పుడు ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనం అనుకుంటాం వాళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు మంచోళ్ళండి అని అనుకుంటాం, కానీ అసలు నిజం చెప్పాలంటే మంచివాడు ఒక్కడు లేడు. అందరూ పనికి మాలిన వాళ్ళము అంటే ఒకవేళ చాలా పెద్ద మాటలాగా మీకు అనిపిస్తుంది, కానీ ఇదే అధ్యాయం మనం గమనించేటప్పుడు మనము 10, 11, 12 వచనాలు కనుక చూసినట్లయితే ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవ్వడునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవ్వడునూ లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి.
ఇది నేను చెప్పే మాట కాదు. అందరూ పనికిమాలిన వాళ్ళే. ఎవరినైనా పనికిమాలినోడా అంటే చాలా కోపం వస్తుంది. కానీ నిజం ఏంటంటే పనికిమాలిన వాళ్ళమే మనం. కానీ మనం అనుకుంటాం మనం చాలా పనికొచ్చే వాళ్ళం అనుకుంటాం. దేవుడు అంటున్నాడు అందరూ పనికిమాలిన వాళ్ళే. ఇందులో ఇంకెవరికి కూడా మినహాయింపు లేదు. ఇంక మీరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఎవరి పేరు చెప్పొద్దు. ఊర్లో అందరి పరిస్థితి, అసలు భూమి మీద ఉన్న అందరి పరిస్థితి అలాగనే ఉంది. మనలో పనికొచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే మంచి అనేటువంటిది మనం అంటున్నాం, కానీ నిజమైనటువంటి మంచి ఏ మనిషిలో కూడా లేదు. ప్రతి మనిషిలో కూడా పాపమే ఉంది. 23వ వచనం ఇంతకు ముందు మనం చదివేమో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, పాపం చేయనటువంటి వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి మనుష్యులందరూ కూడా పాపం చేసినటువంటి వాళ్ళే. మరి ఈ పాపం చేసినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే, మనకు తెలుసు బైబిల్లో మొట్టమొదట ఆదాము హవ్వలను మనం చూస్తూ ఉంటాం. పాపం చేసినటువంటి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరము అంటే ఆశీర్వాదానికి దూరము, అంతే. దేవుడు అంటేనే ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటేనే దేవుడు. కానీ మనుషులు ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి, నేను దేవునికి దూరం అయ్యాను కానీ నా పరిస్థితి బాగుంది అని అనుకుంటారు. నేను దేవునిలోనికి రాలేదు కానీ, ఇంకా రక్షణ పొందలేదు కానీ నా పరిస్థితి బాగుంది అని అనుకుంటారు. అసలు వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావటం లేదు. దేవుడు అంటేనే ఆశీర్వాదము, ఆశీర్వాదం అంటేనే దేవుడు. నిజమైనటువంటి దీవెన దేవునిలో ఉంది. ఒక మనిషి దేవునికి దూరం అయ్యాడంటే దాని అర్థం ఏంటి? ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. కాబట్టి ఈరోజు మనం దేవునిలో లేము అంటే, మనకు చదువు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, ఇల్లు వాకిలి అన్నీ ఉండొచ్చు, కానీ దీవెన లేదు. ఈవేళ చాలామందికి ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అర్థం కానట్లుగా అర్థమవుతుంది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏంటండి ఇద్దరికి ఉద్యోగాలు ఉన్నాయి భార్యాభర్తలకి, కానీ సుఖం లేకుండా పోయింది అంటున్నాడు. ఇంటికి వస్తే ప్రశాంతత లేకుండా పోయిందని అంటున్నాడు. అంటే చాలా కారణాలు వాటన్నింటికీ కూడా. అంటే మనిషి ఏమనుకుంటాడంటే డబ్బు ఉంటేనే బాగుంటుందేమో. డబ్బు మాత్రమే కాదు, అంతకు మించినటువంటిది దీవెన ఒకటి ఉంది. డబ్బున్నా దీవెన లేకుండా ఉండొచ్చు. ఒక్కొక్కరికైతే చాలా ఆస్తి ఉంటుంది, కనీసము తినటానికి కూడా వాళ్ళకి శరీరం నిండా రోగాలు ఉంటాయి. నాకు తెలిసిన లిటరల్గా నాకు తెలిసినటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. మా చిన్నప్పుడు కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళ నాన్నకి చాలా డబ్బు ఉండేది, ఒంటి నిండా అన్ని రోగాలు ఉండేవి. ఆయన మాత్రం ఏదన్నా హోటల్కి వెళ్తే ఏ పెరుగన్నో ఏదో తీసుకొని మీరు మాత్రం తినండి అనేవాడు. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఫ్రెండ్ తోటి, ఏంట్రా మీ నాన్న ఏం తిండంటే, మీకు తెలుసు కదా ఆయనకి ఏం తిన్నా కానీ అరగదులే, కానివ్వండి అనేవాళ్ళు. బిల్లు మాత్రం పాపం ఆయనే కట్టేవాడు. అంటే ఆయన అంటూ ఉండేవాడు, సరే మీరు తింటున్నారు కదా, నేను చూస్తే నాకు సంతోషంగా ఉంటుందని అంటాడు. ఇక అంతే, చూసి సంతోషపడటమే, అంతకంటే ఏముండదు. ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు అలాగ అనుకునేవాడు, కానీ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అర్థమైంది అందరి పరిస్థితి అలాగనే ఉంది, చూసి సంతోషపడటమే. అయితే ఈవేళ మనం గమనించినప్పుడు డబ్బు ఉంటేనే నిజమైన దీవెన అంటే అట్లా కాదు. కొంతమందికి పెద్ద ఇల్లు కట్టుకుంటారు, నిజమైన దీవెన అనుకుంటారు, కానీ అది కాదు. ఒంటి నుండా నగేసుకుంటారు, కానీ నిజమైన దీవెన అంటే అది కాదు. లోపల చాలా బాధ ఉంటుంది, అది బయటికి చెప్పుకోలేరు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇదంతా చూసి వాళ్ళ పరిస్థితి బాగుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నిజమేమిటి అంటే ఎవరి పరిస్థితి బాగలేదు. దూరపు కొండలు నున్నగా ఉంటాయని దూరం నుంచి చూసేసరికి వాళ్ళ జీవితం అలా అనిపిస్తుంది, అంతే. వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారంటే, రత్నకిషోర్ గారికి అంటే బ్రహ్మాండంగా ఉన్నారనుకుంటారు. మేము మిమ్మల్ని చూసి అనుకుంటాం బ్రహ్మాండంగా ఉన్నారని అనుకుంటాం. కానీ లోకంలో చెప్తారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. అట్లుంటుంది పరిస్థితి. ఎవరికి ఉండేటువంటివి వాళ్ళకు ఉంటూ ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. లోకంలో మనం గమనించినప్పుడు ప్రతి మనిషి యొక్క పరిస్థితి అలాగనే ఉంది. దేవునికి ఎవరైతే దూరం అయిపోయారో వారు నిజంగా దీవెనకు దూరం అయిపోయారు, ఆశీర్వాదానికి దూరం అయిపోయారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనిషిలో పాపం ఉంటే ఉంది, కానీ దీనికి యేసుక్రీస్తుకి ఏమి సంబంధం అని అడుగుతారు కొందరు. అసలు సంబంధం అక్కడే ఉంది. ఏమిటి అంటే, నాకు జ్వరం వస్తే వచ్చింది, కానీ దీనికి పారాసెటమాల్కి ఏంటండి సంబంధం అంటే, ఇది మాత్రం మనకు బాగా తెలుసు. మరి జ్వరం వస్తే పారాసెటమాల్ కాకపోతే దేనికి సంబంధం అని అంటారు, అంతేనా? జ్వరం వస్తే వేసే మందు ఏంటి? పారాసెటమాల్. ఒకవేళ డోలో అని వచ్చేమో, డోలో కూడా ఉండేటువంటిది పారాసెటమాల్ మందే. కాబట్టి ఇప్పుడు ఆ జ్వరం వస్తే, ఆ వ్యాధి వస్తే నీకు ఆ మందే కావాలి, ఆ మందుతోనే నీకు సంబంధం. ఇప్పుడు ప్రతి మనిషిలో పాపం ఉంటే ఆ పాపానికి విరుగుడెవరంటే ప్రభువైన యేసే. కాబట్టి నీలో పాపం ఉంది అంటే ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసు యొక్క అవసరత ఉంది. ప్రతి మనిషిలో పాపం ఉంది అంటే ప్రతి మనిషికి కూడా ప్రభు అయినటువంటి యేసు యొక్క అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.
కొంతమంది ఏమనుకుంటారంటే, మీరు యేసుని గురించి మాకెందుకు ప్రకటిస్తారు, అటే పెళ్ళి వాళ్ళకి ప్రకటించుకోండి వీళ్ళకి ప్రకటించుకోండి అంటారు. జ్వరం వచ్చిన వాళ్ళందరికీ పారాసెటమాల్ రాయాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్తే. మాకెందుకు రాస్తారు, మీరు వేరే వాళ్ళకి రాయండి అంటే, నీకు జ్వరం వచ్చింది కాబట్టి నీకే రాస్తారు. కాబట్టి ఎవరిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళకి యేసు అవసరమో. ఒకవేళ నేను పాపిని కాదు నేను మంచివాడిని అనే భ్రమలోనూ ఉన్నావా, అది వేరే సంగతి. కానీ నీలో ఉన్న ఆ పాపం అనే వ్యాధిని గనక నువ్వు గుర్తించగలిగితే దానికి నిజమైనటువంటి పరిష్కారం ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసు మాత్రమే. ఆయన లేకుండా మనిషి పాపంలోంచి బయటికి రాలేడు. ఒకవేళ ఆయన నాకు వద్దు, నేను ఆయన దగ్గరికి రాను, నాకు ఆయన గురించి చెప్పొద్దు అని గనక అంటే పాపంలో ఉన్నటువంటి నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము బైబిల్లో మనం గమనించినప్పుడు 23వ వచనము మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఏలయనగా పాపం వలన వచ్చు జీతమో మరణమో అని అంటూ ఉంటాడు. అంటే మరణం అంటే ఇదేదో భౌతికమైన మరణం కాదు. ఇది దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో కూడా బైబిల్లో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము గమనించేటప్పుడు 4వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటాడు. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ దేవుని వాక్యంలో చెప్తూ ఉంటాడు, మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందరూ కూడా నా వశములో ఉన్నారు. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ఎవడు పాపం చేస్తే వాడు మరణం నొందుతాడు. మరి అందరూ పాపం చేస్తున్నారుగా, అప్పుడు అందరూ మరణించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ఒకసారి ఒక లాయర్ గారు అంటూ ఉన్నాడు, అంటే ఎక్కువ మంది చేసినప్పుడు దొమ్మి కేసు కింద పోయిస్తారు అన్నాడు. దేవుని దగ్గర దొమ్మి కేసులు ఉండవండి అని చెప్పాను. అంటే చట్టంలో ఒకవేళ అట్లా దొమ్మి కేసులు ఉంటాయేమో, ఎక్కువ మంది చేసినప్పుడు ఒకవేళ చట్టం అలాగ వదిలేస్తుందేమో, కానీ దేవుని దగ్గర అలా ఉండదు. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే నోవాహు కాలంలో అందరూ పాపం చేశారు. ఒక నోవాహు కుటుంబము ఒక 8 మంది మాత్రమే ఆ ఓడలో తప్పించుకున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా సువార్తకు విధేయత చూపించలేదు. మరి దేవుడు ఏం చేశాడు, దొమ్మి కేసు కింద వదిలేశాడా? ఇంతమంది ఏం జైల్లో పెడతాం? ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళు ఒకవేళ నేరం చేశారనుకోండి, చట్టాన్ని మీరారు, అందరిని పెట్టాలంటే జైళ్ళు కూడా సరిపోవు. అప్పుడు ఏం చేస్తారు? కానీ దేవుని దగ్గర అలా ఉండదు. నోవాహు కాలంలో అందరూ మనుషులందరూ అవిధేయులైనప్పుడు ఆయన జలప్రలయాన్ని తెచ్చి అందరిని ముంచేశాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న జనాభానే కాదు, భూమి పుట్టిన దగ్గర నుంచి ఎంతమంది అయితే ఉన్నారో పాపం చేసిన వారందరి కొరకు కూడా నరకము అనేటువంటి పెద్ద స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అది తిహార్ జైలు కంటే పెద్ద అని. నువ్వు ప్రపంచంలో ఎంత పెద్ద జైలు ఉందో అంతకంటే పెద్దది. ఇంకా చెప్పాలి అంటే ఎంతమంది పడతారనేటువంటిది లేదు, కోటాను కోట్ల మంది. నువ్వు మిలియన్లు అంటావో బిలియన్లు అంటావో, నువ్వు పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటావో, అంతమంది పాపం చేస్తే కూడా ఆయన రాజీ పడకుండా వాళ్ళకు శిక్ష విధించగలడు. కాబట్టి ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అయితే పెద్ద సమస్యనే అని. చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మన న్యాయస్థానాల్లాగా కాదు, మనుషులు కొన్ని చూడగలరు కొన్ని చూడలేరు. ఒక్కోసారి నువ్వు న్యాయస్థానాలని దాటి కూడా ఈ దొమ్మి కేసులు లాంటి వాటిలో తప్పించుకుంటావేమో, కానీ దేవుని దగ్గర పాపం చేసిన ప్రతి మనిషి కూడా శిక్షను అనుభవించాల్సిందే. దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము. దేవుని వాక్యం చెప్తున్నాడు, పాపము చేయువాడెవడో వాడు మరణము నొందునో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి పాపం చేసేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో శిక్షను తప్పించుకోలేరు. మరి దాన్ని తప్పించుకోవాలి అంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రభువైన యేసు. కాబట్టి ప్రతి మనిషి ఏ విధమైన భేదము లేకుండా, భాషా భేదమో కులమో మతమో ప్రాంతమో నాగరికులు అనాగరికులు అనే భేదం లేకుండా, ఎందుకు ప్రభు అయినటువంటి యేసు యొక్క అవసరత అందరికీ ఉంది అంటే అందరూ పాపం చేశారు, అందరూ కూడా శిక్షణ పొందబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు ద్వారా మాత్రమే రక్షణ పొందగలరు. రక్షకుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు అపోస్తుల కార్య గ్రంథము మనం చూసినట్లయితే లోకంలో ఒక తప్పైనటువంటి ఆలోచన ఉంటుంది.
అదేమిటి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం విని ఉంటాం, నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్లు అని చెప్పేసి అంటూ ఉంటారు. మతాలన్నీ కూడా వెళ్ళి ఒకే చోట కలుస్తాయి అని అంటూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం అయితే అది వాస్తవం కాదు. 2 రెళ్ళు 4 అంటే 4, 2 రెళ్ళు 5, 6 సరేనండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరిని నొప్పించొద్దండి అని అంటారు. కానీ నిజం ఒకటి ఉంటుంది కదా, నిజాన్ని నిజంగా చెప్పాల్సిందే. ఉదాహరణకి ఇది బంగారమా కాదా అని అడిగారు ఎవరైనా, ఏం చేస్తారు మీరు? పాపం కాదంటే వాళ్ళు బాధపడతారులేండి అని గిల్ట్ నగలు కూడా నెంబర్ 1 బంగారం ఎల్లురండి అంటారా? అన్నం. మనం ఏం చెప్తామంటే అక్కడ వాస్తవం చెప్పాల్సిందే. ఒకవేళ మనం నెంబర్ 1 బంగారం ఎల్లురండి అన్నారనుకోండి, పక్కకి తీసుకెళ్ళి ఇంకెవరికో చూపించారు, చూపిస్తే ఇది బంగారం అని ఎవడాడు చెప్పింది అన్నారనుకోండి, ఆడు పనికిమాలినోడు అలా చెప్పాడు అంటారు. కాబట్టి నిజం ఎప్పుడు కూడా నిజమే. బైబిల్లో మనకి తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, అపోస్తల కార్యగ్రంథము మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము మనం చూసినప్పుడు 12వ వచనములో దేవుని వాక్యం తెలియజేస్తూ, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అనెను. మరి ఏ నామమున రక్షణ పొందలేమో. కాబట్టి మనుషులు లేదండి, రక్షణ అనేటువంటిది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ప్రపంచంలో చాలా మతాలు ఉంటాయి. మేము బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు కంపారిటివ్ రిలీజియన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మతములను పోల్చుట. అంటే ప్రపంచంలో ఉన్న మతాలన్నింటిని గురించినటువంటి స్టడీ ఉంటుందన్నమాట. అంటే ప్రతి మతము ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఆ మతం యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా మేము స్టడీ చేస్తూ ఉంటాం. అందులో ప్రతి మతానికి కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. ప్రతి మతము ఎక్కడో ఒక చోట పుడుతుంది, ఎక్కడా పుట్టకుండా గాల్లో నుంచి ఏమి రావు. ఇవన్నీ మనుషుల ఆలోచనలో నుంచే వస్తూ ఉంటాయి. ఈరోజు మీరు ప్రపంచంలో కనుక చూశారనుకోండి, చాలా మతాలు ఉంటాయి. అందులో భారతదేశం కనుక చూశారనుకోండి, ఈ భారతదేశంలో మత స్వేచ్ఛ అనేటువంటిది ఉంది కాబట్టి పౌరులు తమకు ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ మతాన్ని మనం ఎట్లా అయితే మనము ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు అందులో మంచి చెడు అనేటువంటి చూడటం మాత్రమే కాదు, ది బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మనం దేవుని దగ్గరకు కూడా వచ్చినప్పుడు ఇక్కడ వాస్తవాలు గుర్తించవలసిన అవసరం ఉంది. ఇది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఒకసారి ఒకరు నేరుగా అడిగారు, ఏమండి ఇప్పుడు మీరు యేసు అని అంటున్నారు, నేను ఎందుకు రావాలి? నేను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మతమో దేవుడో లేకపోతే ఇంకేదో ఉంది కదా అని అంటే, నిజంగా అది గనక సరిపోతే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, బైబిల్లో చెప్తున్నాడు, మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు. మీరు పాప క్షమాపణ. ప్రపంచంలో ఏ మతమైనా బోధించేటువంటి ఒక కామన్ పాయింట్ ఏమిటి అంటే, ప్రతి మనిషి కూడా పాపి. మీరు ఏ మతమైనా స్టడీ చేయండి, ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా సరే మీరు చదివితే ప్రతి మతము చెప్పేది ఏంటంటే, మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు పాపి అయిన మానవుడు చేరలేడు. మరి చేరాలి అంటే ఈ పాపాన్ని తీసివేసుకుంటేనే ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఆయన పాపిగా మారడు, నువ్వే పరిశుద్ధుడిగా మారాలి. ఇది ఎలా మారాలి అనేటువంటిది ఇప్పుడు సమస్య. దీనికి ఏంటంటే మనుషులు వాళ్ళలో నుండి రకరకాల ఆలోచనలు వాళ్ళే ఏం చేశారంటే పుట్టించుకున్నారు. ఉదాహరణకు దాన ధర్మాలు చేద్దాం, నలుగురికి మంచి చేద్దాం, అప్పుడు నా పాపం పోయిద్దాం అనుకుంటారు. అట్లా పాపం పోదు. అంటే పుణ్యకార్యాలు అని అంటారు, పుణ్యకార్యాల వల్ల పాపమేం పోదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, క్రిస్టియానిటీలో కూడా పర్గెటరీ అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. అంటే పాపాలు పుణ్యాలు ఇలాగా త్రాసులో పెట్టి కొలత వేసినట్టు వేస్తాడు. ఎటువైపు అయితే బరువు ఎక్కువగా ఉంటుందో అటువైపు వాళ్ళు మొగ్గు చూపినట్లుగా. ఉదాహరణకు మీ పుణ్యాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మీరు పరలోకం వెళ్తారు. మీ పాపం కనుక ఎక్కువగా ఉందనుకోండి, మీరు నరకానికి వెళ్తారు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, 2 బ్యాలెన్స్ అయితే అని. సమస్యని అప్పుడు నువ్వు అక్కడే ఉంటావు, మధ్యలో ఉంటావు. మరి మధ్యలో ఎంతకాలం అంటే నీకు ఇటువైపు అటువైపు మొగ్గు చూపే వరకు. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇలా బ్యాలెన్స్ అయిందనుకోండి, నీకున్నటువంటి పుణ్యకార్యాలు సరిపోలేదు. అప్పుడు పరిశుద్ధులు ఉంటారు, సెయింట్స్ అని అంటూ ఉంటారు. వాళ్ళని నువ్వు డబ్బు అప్పడిగినట్టుగా వాళ్ళ చాలా పుణ్యకార్యాలు ఉంటాయి కాబట్టి 4 అడిగి తెచ్చుకో. అవి తెచ్చుకుంటే నీకు మొగ్గు వచ్చింది, నువ్వు ఇటువైపు వెళ్తావు. 4 కాకుండా అసలు నాకు ఏమీ లేవండి, నేను 0లో ఉన్న పుణ్యకార్యాలు ఎక్కువ అడిగి తెచ్చుకుంటా అన్నాడు ఒక ఆయన, ఇంకా తెలివిగలడు. తెచ్చుకో, నీ ఇష్టం. వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, మూటలు పుణ్యకార్యాలు.
కానీ బైబిల్ ప్రకారం ఏంటంటే ఎవడు పాపం చేస్తాడో వాడు మరణించాలి. వాళ్ళ పుణ్యకార్యాలు వీళ్ళు, వీళ్ళ పుణ్యకార్యాలు వాళ్ళు తీసుకోవటానికి సాధ్యపడదు. అలాగైతే బ్రహ్మాండంగా ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా పుణ్యకార్యాలు చేసి ఇదంతా మా పిల్లలకి రావాలని అనుకుంటూ ఉంటారు. చాలామంది పిల్లల కొరకు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే నువ్వు ఒక స్థాయి వరకు, అంటే దేవుడు మనల్ని బట్టి మన పిల్లల్ని దీవించడా అన్నాడు ఒక ఆయన. దీవిస్తాడు, కానీ పరలోకం ఇవ్వటం మాత్రం సాధ్యపడదు. నీకు లోకంలో నిన్ను బట్టి, నీతిమంతులను బట్టి, నీతిమంతుల సంతానం దీవించబడేటువంటి మాట వాస్తవమే. కానీ నీతిమంతులను బట్టి, వాళ్ళ తల్లిదండ్రులను బట్టి, సరే మీ నాయన చాలా మంచోడు, నువ్వు కూడా రా పరలోకంలోకి అని దేవుడు అండు. అలాగైతే బ్రహ్మాండంగా ఉండేది. ఈ పాపులందరూ కూడా వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పి, లోకంలో ధనవంతుల పిల్లలు వాళ్ళ ధనవంతుల తల్లిదండ్రుల పేరు చెప్పి, రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పి చలాయించినట్లుగా వీళ్ళు ఇక్కడ ఎంత పనికిమాలిన జీవితం జీవించినా వాళ్ళ నాన్న పేరు చెప్పి పరలోకం వెళ్ళటానికి కుదురుతుంది. కానీ అట్లా కుదరదు. పాపపుణ్యాలు అనేటువంటివి ఎవరివి వాళ్ళవే, ఎవరివి కూడా మరొకరికి చెందవు. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏమిటి అంటే, మనిషి పాపి అనేంతవరకు మానవుడు అర్థం చేసుకున్నాడు, కానీ ఈ పాపం ఎలా పోతుంది అనేటువంటిది మనిషికి తెలియదు. దాన్ని ఎవరు చెప్పాలి అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి మాత్రమే తెలుస్తుంది. ఆయన కాకుండా మరి ఎవరు కూడా చెప్పలేరు. ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తాను. అయితే దాని గురించిన చర్చ వాళ్ళు నేను చేయను. అదేమిటి అంటే, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఉన్నాయి, మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. వీటిలో నిజ నిర్ధారణ అనేటువంటిది జరగాలి. నేను ఇందాక చెప్పాను, ఇది బంగారమేనా అని అడిగాం. ఏదో వాళ్ళు బాధపడతారని బంగారమే పో అంటే కుదరదు. మనం నిజ నిర్ధారణ ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్ళాం, రుద్ది చూస్తారు, ఇది అవునో కాదో చెప్తారు. కాబట్టి మనమేమిటి అంటే, ఇందులో నిజ నిర్ధారణ జరగాలి. ఎందుకు నిజ నిర్ధారణ జరగాలంటే, ఇది నా ఆత్మకు సంబంధించిన విషయం, నా పాపాన్ని పోగొట్టుకోవటానికి సంబంధించిన విషయం, నేను దేవుని దగ్గరకు పరలోకానికి చేరేటువంటి విషయం. ఇందులో గనక ఒకవేళ నేను మోసపోతే, పూర్తిగా నేను పాపంలో నుండి బయటపడ్డాను అనే ఒక భ్రమలో బ్రతికి పాపిగానే ఉండి ఈ లోకాన్ని దాటి దేవుని దగ్గర నేను శిక్షణ పొందుతాను సుమా. అందుకనే మనకు వాస్తవాలు అనేటువంటివి అర్థం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళు మొహమాటం లేకుండా బోధించినటువంటి విషయం ఏమిటి అంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. కాబట్టి మానవ జాతికి రక్షణ అంటే పాపములో నుంచి విడుదల. రక్షణ అంటే విడుదల, పాపములో నుంచి విడుదల ఎవరిలో మాత్రమే ఉంది అంటే ప్రభువైన యేసులో మాత్రమే ఉంది. అందుకనే ఆయన అందరికీ అవసరం. ఆయన లేకుండా ఈ ప్రపంచంలో ఏ మనిషి పాపంలోంచి బయటపడలేడు. అందుకని ఆయన కూడా అపోస్తులకి ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే సువార్త అంటే ఆయన మరణము, సమాధి, పునరుత్థానము మీ అందరి కొరకు ప్రభువైన యేసు చనిపోయాడని అందరికీ చెప్పండి. వాళ్ళందరూ కూడా పాపంలోంచి బయటపడాలి. అంతేగాని మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని కొంతమంది దగ్గరికి చెప్పలేదు. ఆయన ఏదో కొందరికి దేవుడు కాదు, ఆయన కొందరి కొరకు చనిపోలేదు, అందరి కొరకు చనిపోయాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపములో నుంచి బయటపడాలి అంటే ఆయన ఖచ్చితంగా అవసరం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి కూడా తెలియజేస్తూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు, దేవుడు ఒకడే, 2వ అధ్యాయం 5వ వచనము, దేవుడు ఒకడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. అంటే నువ్వు ఆయన ద్వారా తప్ప ఇంక నువ్వు వెళ్ళటానికి సాధ్యపడదు. ఆయన ఒక్కడు మాత్రమే. ఎందుకంటే ప్రారంభంలో మనకు చదివారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఎందుకు అందరికీ అవసరము అంటే, ఆయన ఒక్కడే మధ్యవర్తిగా ఉన్నాడు, ఇంకెవరు కూడా మధ్యవర్తి లేరు మనకి. కాబట్టి మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే, మనం పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఒకే ఒక మార్గం. పోనీ ఒకసారి బైబిల్లో వెనక్కి వెళ్ళి మనము అక్కడి నుంచి ఆలోచన చేస్తూ వద్దాం. నోవాహు కాలంలో మనుషులందరూ కూడా
వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళకి ఒకే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటంటే ఒక ఓడని ఏర్పాటు చేసి నోవాహు వెళ్ళి వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించి అందులోకి రమ్మని చెప్పేసి వారందరికీ కూడా చెప్పాడు. ఎవరైనా సరే ఆ రాబోయే జలప్రలయం తప్పించుకోవాలి అంటే వాళ్ళ ముందు ఒకే ఒక్క మార్గం ఉంది, ఒకే ఒక్క ఆప్షన్ ఏ బి సి లేవు. మీరు నోవాహు వాడెక్కుతారా, ఆ ఓడెక్కుతారా, ఈ ఓడెక్కుతారా అని ఇన్ని రకాలు లేవు, ఒక్కటే ఉంది. మీరు తప్పించుకోవాలి అంటే ఆ ఓడ. అంటే నోవాహుకి మాకు గిట్టదండి, ఇంకేదన్నా ఇంకొక ఓడ మేము కట్టుకోవచ్చు అంటే అవ్వదు. అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడంటే యేసుక్రీస్తు అంటే మా వాళ్ళకి గిట్టదండి, ఇంకేమన్నా మార్గం ఉందా అన్నాడు. నీకు గిట్టినా గిట్టకపోయినా ప్రపంచంలో ఆ రోజుల్లో ఆ జలపల నుంచి బయటపడాలి అంటే ఒకే ఒక్క ఓడ, నోవాహు ఓడ. ఎవరైనా అందులోకి వెళ్ళాల్సిందే, రెండు అనేటువంటిది లేదు. అలాగనే ఈరోజు కూడా మనము రాబోయేటువంటి ఆ ఉగ్రత నుంచి బయటపడాలి అంటే మన ముందు ఉంది ఒకే ఒక్క అవకాశం. ఆయన ద్వారా తప్ప, ప్రభువైన యేసు ద్వారా తప్ప మరి ఎవని వలనను రక్షణ కలగదు. నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి నువ్వు తప్పించుకోవాలి అంటే నీకున్న ఏకైక మార్గము ఆయన మాత్రమే. ఆయన ద్వారా కాకుండా నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయము. ఇంకా వేరే మార్గం లేదు. పోనీ రెండో మార్గం ఏదన్నా ఉంటే ఇది కాదులేండి నేను అలా ప్రయత్నం చేస్తా అనటానికి ఉంటుంది, కానీ రెండు అనేటువంటి మార్గం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు నాకు ఎందుకు అవసరము అంటే ప్రతి మనిషి పాపంలో ఉన్నాడు కాబట్టి ఆ పాపానికి ముందు ఆయన్నే. ప్రభు అయిన యేసు నాకు ఎందుకు అవసరం అంటే నువ్వు పాపంలోనే ఉంటే నశించిపోతావు కాబట్టి నశించిపోకుండా ఉండాలంటే ఆయన అవసరం. ప్రభు అయిన యేసు నాకు ఎందుకు అవసరము అంటే నీ పాపంలో నుంచి నిన్ను విడుదల చేసే రక్షకుడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, మధ్యవర్తి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, నిన్ను పరలోకానికి దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఒక్కొక్క మార్గం ఉంది, అదే ప్రభు అయిన యేసు. ఇక ఆయన తప్ప వేరొక మార్గం అనేటువంటిది లేదు కాబట్టి నీకు ఆయన అవసరం. అంతేకాదు నువ్వు ఎప్పుడైతే పాపం చేశావో నువ్వు దేవుని ఉగ్రతను నువ్వు ఎదుర్కొనవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ ఉగ్రత నుంచి బయటపడటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం గమనించేటప్పుడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తాడు అంటే నోవహు కాలంలో వచ్చిన జలప్రలయం ఒక మంచి ఉదాహరణ. దేవుడు ప్రపంచం అంతటిని కూడా ముంచేశాడు. దానికి కలిగిన కారణం ఏంటంటే పాపం. అంటే పాపాన్ని దేవుడు క్షమించడా? ఒకసారి ఒక ఆయన ఏమండి, పిల్ల పాప కొంచెం జాలి చూపించి ఉండొచ్చు కదా అంటే దేవుడికి జాలి నేర్పొద్దు. మనకు లోకంలో ఒక సామెత ఉంటుంది, తాతలకు దగ్గులు నేర్పొద్దని. నువ్వు దేవునికి జాలి, దేవునికి దయ, దేవునికి ప్రేమ నువ్వు నేర్పించవద్దు. అది ఆయన దగ్గరే మనం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు. నువ్వు ఆయనకి అది నేర్పడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించే విషయం ఏంటంటే పాపం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, శత్రువుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దేవునికి శత్రువుగా ఉన్నటువంటి ఒక మనిషి నా జీవితం దీవించబడుతుందని ఎట్లా ఎదురు చూస్తాడు? ఒకవేళ అలా నువ్వు అనుకుంటే నువ్వు ఒక భ్రమలో ఉన్నావంతే. అంటే దేవుడు లేడు కానీ నేను చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి నా జీవితం, దేవుడు లేడు కానీ మంచి ఉద్యోగం వస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి, దేవుడు లేడు కానీ ఒకవేళ నేను ఏదన్నా ఒక ఇల్లు స్థలమో పొలమో సంపాదిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నా జీవితం అని అనుకుంటూ ఉంటారు. లేదు, నిజమైనటువంటి దీవెన నీకు దేవునితోనే వస్తుంది. దేవుడు గనక నీ జీవితంలో లేకపోతే, నువ్వు దేవునికి గనక శత్రువు అయినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చాలా పెద్ద శిక్షను నువ్వు ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకోవటానికి ఏకైక మార్గం ఏమిటి అంటే 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే ఇది ఇప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే నువ్వు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. విశ్వాస మూలమున అంటే నువ్వు ప్రభు అయిన ఎటువంటి యేసుని నమ్మితే నీ విశ్వాసము నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది.
దీనికేం 1000 రూపాయలు డబ్బులు ఖర్చు అవ్వు, 10,000 డబ్బులు ఖర్చు అవ్వు. ఒక పొట్టేలుని తీసుకెళ్ళి అర్పించాలంటే, ఇంకేదో బలి ఇవ్వాలంటే, ఇంకెక్కడికో వెళ్ళాలంటే, నువ్వు రక్షణ పొందాలంటే కనీసం నీకు ఛార్జీ డబ్బులన్నా ఖర్చు అవుతాయి. ఒక పొట్టేలు ఇవ్వాలంటే కనీసం 10,000 ఖర్చు అవుతాయి. కానీ దేవుడు ఈ రక్షణకు, దేవునితో సమాధానానికి ఉచితముగా దాన్ని పొందటానికి ఏర్పాటు చేశాడు. నిజంగా ఇది ఎంత గొప్ప అవకాశం అంటే మనిషికి నిజంగా ఒక్కోసారి అర్థం కాదు. ఉచితం అంటే మనిషి పరిగెడతా ఉంటాడు నాకు కావాలని. మరి రక్షణ ఉచితం అంటే ఎందుకు రావట్లేదు? మీరు ఉచితంగా ఏదన్నా ఇవ్వండి, అసలు వదులుకుంటారా? ఉచితము అన్నటువంటి దేన్ని వదులుకోరు. దేన్ని? మరి ఇంత గొప్ప విలువైనటువంటి రక్షణ ఉచితము, నువ్వు ఉచితంగా దేవుని కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు, పరలోకానికి వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. అది కూడా నువ్వు పెద్ద కష్టపడాల్సింది లేదు. నీళ్ళల్లో మునిగి నువ్వు రక్షణ పొందటం, ఆయన యందు వాక్యాన్ని విన్న తర్వాత విశ్వసించి నమ్మి నువ్వు మారు మనస్సు పొంది యేసు దేవుని కుమారుడును ఒప్పుకొని నీళ్ళలో మునిగి నువ్వు బాప్తిసం పొందటం. అది కూడా ఏ పాలు అనలేదు. పాలు అంటే ట్యాంక్ పాలు అంటే ఖర్చులే అండి, అవ్వదులే అనవచ్చు. నీళ్ళు, అది కూడా ఎక్కడ నీళ్లు ఉంటే ఆ నీళ్ళే. అది కూడా ట్యాంకర్లో మినరల్ వాటర్ కొనాలా అన్నాడు ఒకసారి ఒక ఆయన. బాప్తిసం కదా అని. అట్లేమీ లేదండి అంటే మనం బాప్తిసం కదా అన్నాడు. నువ్వు బాప్తిసం అయినా ఏ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలో మునగొచ్చు. అంటే మా ఊర్లో నీళ్ళు సవ్వగా ఉంటాయండి అన్న. నీ సవ్వగా ఉన్నా, ఉప్పగా ఉన్నా, సప్పగా ఉన్నా నీళ్ళు అంతే. దేవుడు ఏమన్నాడంటే నీళ్ళలో మునగమని చెప్పేసి అన్నాడు అంతే. అంతేగాని మినరల్ వాటరు, ఆర్ఓ వాటరు, సప్పటి నీళ్ళు, ఉప్పటి నీళ్ళు ఆయన ఏం చెప్పలేదు. ఏదైనా వాటర్ ఈజ్ అ వాటర్ ఇక అంతే. అది కూడా ఎందుకు అంటే మనం చనిపోయిన మనిషిని మట్టిలో పాతి పెడతాం. ఆ ఊర్లో ఏ మట్టి ఉంటే ఆ మట్టే. అంతేగాని ఏదో మట్టిలో మనం తీసుకెళ్ళిపోయి పాతి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఊర్లో ఏ మట్టి ఉంటే ఆ మట్టిలో కప్పెడతారు. అలాగనే బాప్తిసం అంటే పాపం చేసిన మనిషి చనిపోవటమో, ఆ మనిషిని నీళ్ళలో కప్పెడుతున్న సమాధి. అది ఏ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళే. అక్కడ మనం విధేయతను చూపించాలి. అయ్యా నువ్వు నీళ్ళల్లా నువ్వు కప్పెట్టమన్నావు, ఇదిగో కప్పెట్టాను. ఆ విధేయతను చూపించినప్పుడు దేవుడు ఆ రక్షణ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి నాకు దేవునితో శత్రుత్వం వద్దు అని అనుకుంటే, దేవునితో సమాధానం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభువైన యేసు యొక్క అవసరం ఉంది. ఆయన ద్వారా కాకుండా దేవునితో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టుకోలేరు. ఎప్పుడైనా సరే ఎవరైనా బలమైన శత్రువుని ఎదురు చూస్తారా? చాలా బలమైన శత్రువు ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? ఎప్పుడు కూడా శత్రువు బలవంతుడిగా ఉండాలని కోరుకోరు. అందులో దేవునితో శత్రుత్వం తెలివిని ఎవరు కోరుకోరు. వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరిష్కారానికి మనం ముందుకెళ్ళిపోతాం. మరి మధ్యవర్తి ఎవరు అంటే ప్రభువైన యేసు. ప్రభువైన యేసు ద్వారా మనం దేవునితో సమాధాన పడేటువంటి గొప్ప అవకాశం ఉంది. అందుకనే మనం కనుక చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసు నాకు ఎందుకు అవసరము అంటే, దేవునితో నీకు సమాధానం కావాలా? సమాధానం కావాలి అంటే ఖచ్చితంగా ప్రభువైనటువంటి యేసు నీకు అవసరం. ఆయన ద్వారా కాకుండా నీకు దేవునితో సమాధానం అనేటువంటిది లభించదు. అంతేకాదు మనము మనిషికి మరణం అనేటువంటిది ముగింపు కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇంకే ఉందండి చచ్చిపోతే అంతా అయిపోతుందని అనుకుంటారు. కానీ నిజమేమిటి అంటే, మరణము అంటే మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మనిషికి మట్టిలో కలవనటువంటి మరి ఒక భాగం ఉంది. అదే మనం ప్రాణం పోయింది అని అంటాం కదా. ఎక్కడికి పోతుంది అది? మనిషి లోపల శరీరం మాత్రమే కాకుండా ప్రాణ ఆత్మలు ఉన్నాయి. ఎక్కడికి పోతుంది అది? బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఈ కంటికి కనబడే శరీరం మాత్రమే కాదు, కంటికి కనబడినటువంటి ప్రాణము, ఆత్మ ఉన్నాయి. కాబట్టి మరణం అనేటువంటిది నీ శరీరానికే ముగింపు. అది మట్టిలోకి వెళ్ళింది కానీ ఆత్మకు కాదు. కాబట్టి మరణము తర్వాత కూడా అవి ఉనికిలోనే ఉంటాయి. ఉనికిలో ఉండటం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే,
మరణించిన తర్వాత నీ ఆత్మ మృతుల లోకానికి చేరుతుంది, దేవుని యొద్దకు అని అన్నాడు కదా. ఒకసారి ఇంకేముంది, దేవుని దగ్గర కంటే మనం సేఫ్గా పరలోకం వెళ్ళిపోతాం అనమాట అన్నాడు. అట్లా కాదు, అది జనరల్గా చెప్పాడు దేవుని యొద్దకు అని. డీటెయిల్డ్గా పిన్ పాయింట్ పెట్టాలి అంటే మరణించినటువంటి ఆత్మలకు మృతుల లోకము అనేటువంటి ఒక లోకం ఉంటుంది. లూకా సువార్తలో 16వ అధ్యాయం 19 నుంచి మనం చదివేటప్పుడు దాన్నే పాతాళము అని అంటాడు. లాజరు ధనవంతుడిని గురించినటువంటి సంఘటనలో తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఈ పాతాళము అనేటువంటి మాటకు హెడీస్ అని చెప్పేసి గ్రీకులో అంటూ ఉంటాడు. హెడీస్ అనేటువంటి మాటకు అన్సీన్ రెల్మ్ అని చెప్పేసి అర్థం, అంటే అదృశ్య లోకము అని చెప్పేసి అర్థం. ఇప్పుడు భూమి మనకు కనబడుతుంది, కానీ కనబడనటువంటి లోకం కూడా ఉంది. ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తే కొంతమంది అనుకుంటారు చచ్చిపోయి ఇక్కడే ఊర్లో తిరుగుతాయి, సమాధిలో తిరుగుతాయి అనుకుంటారు. అట్లే మీరు ఎవరు భయపడొద్దు. చచ్చిపోయినటువంటి ఆత్మలు, కోరికలు తీరనోళ్ళు ఇంటి చుట్టూ గిరగిరా తిరగటాలు, ఊర్లో తిరగటాలు, చింత చెట్టు చుట్టూ తిరగటాలు, మర్రి చెట్టు పైన ఉండటాలు, ఇలాంటివన్నీ మీరు అనుకోవద్దు. కొంతమంది అంటే మనకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, ఈ చీకట్లోకి వెళ్ళాలంటే బలి భయపెడతారు. మాకు కూడా చిన్నప్పుడు ఆ మర్రి చెట్టు ఉందే, అక్కడ చాలా దెయ్యాలు ఉంటాయంట, ఒకటి కాదంట. దెయ్యాలన్నీ వచ్చి నైట్ అక్కడే కూర్చుంటాయంట. కొంతమంది చెప్పేవాళ్ళు మిట్ట మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే అంట. అంటే చిన్నప్పుడు నమ్మేవాళ్ళం దెయ్యాలకు కూడా రెస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి. రాత్రి ఏమో లేచి తిరుగుతూ ఉంటాయంట. కొందరేమో తిరుగుతూ రాత్రి అంటే, కొందరేమో రాత్రి ఏమో ఆ చింత చెట్ల మీద, మర్రి చెట్ల మీద రెస్ట్ తీసుకుంటే అంట. మరి ఏం తెలియదు కదా, ఊ కొట్టడమే అంతా. చిన్నపిల్లలంటే ఊ కొడితే కొడతారు, పెద్దోళ్ళు కూడా నమ్ముతారు. ఆశ్చర్యం ఏంటంటే నమ్మి దేవుడికి భయపడినోడు కూడా దెయ్యానికి భయపడి తాయితులు కట్టుకోవటం, నిమ్మకాయలు కట్టుకోవటం, గుమ్మడికాయలు కట్టుకోవటం, మిరపకాయలు కట్టుకోవటం, తూతు అంటాం, తాత అంటాం, ఇసిరి దాన్ని రోడ్డు మీద పడేయటం, నానా గందరగోళం చేస్తారు వాటికి బెదిరిపోయి. నిజమేంటంటే అసలు అదేం అవసరం లేదు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఇక్కడ గిరగిరా తిరిగే పరిస్థితి లేదు. అసలు దేవుడు ఇక్కడ ఎవరిని వదిలిపెట్టడు. బైబిల్లో ఏమని అంటున్నాడంటే, ఒకసారి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు, ఒక సేవకుడు ఫోన్ చేసి ఆయన అంటూ, ఒక అన్న మా ఊర్లో దేవుడు అంటే భయపడలేదు కానీ దెయ్యం అంటే తెగ భయపడుతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారంట. ప్రార్థనకు వచ్చే ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయమనిద్దంట. అయ్యగారు ఆయన చచ్చిపోయాడు, మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు, నాకు ఆయనకి పడదు, నన్ను ఏమన్నా చేస్తాడేమో అని ఆమె భయం. పడుకుంటే ఏదో వచ్చి గుండెల మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుందంట, ఆయనే గొంతు పిసికేస్తున్నట్టు అనిపిస్తుందంట. వచ్చి ప్రార్థన చేయమంటాడు. ఆయన ఫోన్ చేసన్నా దీని గురించి ఖచ్చితంగా బైబిల్లో ఒక మంచి ప్రసంగం చేసి నువ్వు ఇస్తే మా యాంప్లిఫైర్లో పెట్టి గొట్టాల్లో వదిలిపెడతా, ఊరంతా వింటారు. ఏంటంటే దేవుడంటే ఎన్ని ప్రసంగాలు చేసినా భయపడలేదు, కానీ దెయ్యం అనేసరికి భయపడుతున్నారు. ఈవేళ నిజంగానే ప్రతి ఊర్లో చచ్చిపోయిన వాళ్ళంటే భయపడుతూ ఉంటారు, దెయ్యం అంటే భయపడిపోతూ ఉంటారు. రాత్రి అయితే చింత చెట్లు, మర్రి చెట్లు, అవేవో సమాధులు ఉన్నాయంటే ఇంకా భయపడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే అలా ఏమీ జరగదు. మరణించినటువంటి ప్రతి ఆత్మ కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మృతుల లోకము అని ఉంటుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరు రావటానికి అనుమతే ఉండదు. అక్కడ మనం లాజరు ధనవంతుడిని గురించినటువంటి వచ్చిన భాగంలో పాపం ఆయన ధనవంతుడు రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళైనా ఇక్కడికి రాకుండా ఒక్కసారి వెళ్ళి నేను చెప్పొస్తా ప్లీజ్ అన్నట్టుగా. అంటే కుదరదని అన్నాడు. పోనీ నేను వద్దు, ఆ లాజర్ని పంపించాను, అట్లా కూడా కుదరదు. అయ్యా మృతుల్లో నుంచి గనక ఒకడు వెళ్తే వాడిని చూసి నమ్ముతారంటే అట్లా నమ్ముతారా? ఉదాహరణకి మీరు వెళ్ళి అన్నో తమ్ముడో ఎవరో, ఆయన నాకు 5 సహోదరులు ఉన్నారన్నారు కదా, పాతి పెట్టేశారు. ఆయన వెళ్ళి పాపం అక్కడ చాలా బాధపడ్డాడు. నా 5 సహోదరులు ఇక్కడికి రాకూడదని చెప్పేసి ఏదో పర్మిషన్ అడిగి వచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చేసి ఇంట్లో కనబడ్డాడు అనుకోండి, పొరపాటున 5 ఒకరికి ఏమవుతుంది? ఆడు గుండె పగిలి చేస్తాడు, కెవ్వు అని కేకేసి, అంతే కదా. కాబట్టి అక్కడ చెప్పాడు, నాయన అట్లా కుదరదు, భూమి మీద మోసే ప్రవక్తలు ఉన్నారు, దేవుని మాటలు ఉన్నాయి, ఆ మాటలని నమ్మాల్సిందే కానీ మృతుల లోకంలోంచి పంపించేటువంటి పని లేదు. అలా పంపిస్తే ఎవడు చుట్టాలి ఇంటికి వాడు క్యూ కడతాడు. అబ్రాహం గారు మరి ఆయన పంపించారు, మరి నాకు 5 కాదు, నాకు 6 ఉన్నారు, నన్ను పంపు అంటాడు. ఇంకొకటి నాకు 10 మంది ఉన్నారు, పంపు అంటాడు. కాబట్టి ఇదంతా కాదు. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మరణించినటువంటి వారెవరు కూడా ఈ భూమి మీద ఉండరు, వారందరూ కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా మరి ఎక్కడ ఉంటారు అంటే, మృతుల లోకం ఒకటి ఉంటుంది, అక్కడ ఉంటారు. ఆ తరువాత ప్రభువైనటువంటి యేసు వస్తాడు. వచ్చేటప్పుడు మంటిలో ఉన్నటువంటి మన శరీరాలని లేపుతాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ప్రభువైనటువంటి యేసు తెలియజేస్తున్నాడు, మనం లేవటం తథ్యము, మన శరీరాలు మారతాయి. ఎట్లా మారతాయి? నేను నమ్మనంటాడు ఒక ఆయన. అందుకనే ప్రభువైన యేసు శిలువలో మరణించి ఆయన సమాధిలో పెడితే
మూడో రోజు తిరిగి లేచి నన్ను చూడండి అని ప్రపంచానికి చూపించాడు. ఇక ఇప్పుడు తిరుగులేనటువంటి రుజువు అనమాట. మరణించిన వాళ్ళు లేస్తారని నేను నమ్మనంటే ఆయన లేచి ప్రపంచానికి ఇదిగో ఇటువంటి శరీరంతో లేస్తారు, మరణం తర్వాత ఇటువంటి శరీరం అనేటువంటిది ఒకటి ఉంటుంది అని ఆయన చూపించాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు నాకెందుకు అవసరము అంటే మరణం అనేటువంటిది ముగింపు కాదు కాబట్టి, మరణము తర్వాత మానవునికి ఇంకా జీవితం ఉంది కాబట్టి, తీర్పు ఒకటి ఉన్నది కాబట్టి, ఆ తీర్పు తర్వాత శిక్ష ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది. అక్కడికి నువ్వు వెళ్లకుండా నిత్య జీవాన్ని నువ్వు పొందాలి అంటే నీకు ప్రభు అయినటువంటి యేసు అవసరం. ఒకవేళ ప్రభు అయినటువంటి యేసును నేను అంగీకరించకపోతే ఏమిటి అంటే నువ్వు భూమి మీద ఉండగా నష్టపోవటం కాదు, అంతకంటే కూడా పెద్ద నష్టము నీ మరణం తర్వాత నీకు ఉంటుంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, చచ్చిన తర్వాత ఎవడేం చూశాడులే గాడిద గుడ్డు అని. ఇక్కడ గాడిద గుడ్లు బందర్లడ్లు మాట్లాడుతూ ఉంటావు, కానీ నిజమేమిటి అంటే మనిషిలో ప్రాణం ఉంది, చూసావా? అయినా నమ్మటం లేదు. మనిషిలో ఆత్మ ఒకటి ఉంది, నమ్మాలి. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నమ్మాలి. ఇంకా చెప్పాలంటే గాలి ఒకటి ఉంది, విసురుకుంటూ ఉంటావు, నువ్వు చూసావా? కాబట్టి మానవుని కంటికి కనబడిని చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు బైబిల్లో కనుక చూసినట్లయితే ఎస్కటాలజీ అని చెప్పేసి ఉంటుంది, ముగింపులో ఉండేటువంటి విషయాలు, అంటే ముగింపు తర్వాత ఉండేటువంటి ఎస్కటాస్ అని చెప్పేసి అంటారు, అంటే ది లాస్ట్ థింగ్స్ అని చెప్పేసి. అక్కడ ఉండే విషయాలు ఏంటని చెప్తాడు. చాలా విషయాలు ఉన్నాయి. మనిషికి తెలిసినటువంటిది కొద్దిగే, మనిషి చూసేది కూడా కొద్దిగే. డీమనాలజీ అని చెప్పేసి ఒక సబ్జెక్టు చెప్తూ ఉంటారంటే ఇట్స్ స్టడీ అబౌట్ డీమన్స్. అంటే డీమన్ అంటే స్పిరిట్, ఆత్మను గురించినటువంటి అధ్యయనం. ఆత్మను గురించి మనిషికి చాలా అసలు ఉందా లేదా అనేది తెలియదు. ఈ ఆత్మను గురించి చాలా విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మనిషి ఏంటంటే కొద్దిగా నేర్చుకొని కొద్దిగా తెలుసుకొని అవే అరాకొర తెలుసుకోకుండా ఈ కంటికి కనబడేదే ఈ ప్రపంచం అంతా అని అనుకుంటున్నాడు. మన కంటికి కనబడేటువంటి చాలా పెద్ద ప్రపంచం ఉంది. ఈ భూమి మాత్రమే కాదు, చాలా పెద్ద ప్రపంచం ఉంది. మనమందరము ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాం. తల్లి గర్భంలో నుంచి ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు చెప్పగలవా? తల్లి గర్భంలోకి ఒక మనిషి వచ్చాడు, ప్రాణం వచ్చింది. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలవంటే నో ఆన్సర్. చనిపోయిన తర్వాత ప్రాణం పోయింది అంటున్నావు కదా, ఆ ప్రాణం ఎక్కడికి పోయిందో చెప్పగలవా? నీ దగ్గర ఆన్సర్ లేదు. కానీ వాటన్నింటికీ ఆన్సర్ చెప్పగలిగినటువంటి ఆయన దేవుడు ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గమనించే విషయం ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా ఈయన నాకు అవసరం లేదు అనేటువంటి ఏ మనిషి కూడా ఉండడు. ఇప్పుడు శరీరం మనకుంది, పొద్దున్నే లేస్తే కాలకృత్యాలు ప్రతి మనిషి తీర్చుకోవాల్సిందే. మనకు ఆహారము ప్రతి మనిషికి అవసరమే, వస్త్రాలు ప్రతి మనిషికి అవసరమే, నివాసం ప్రతి మనిషికి అవసరమే. శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవసరాలు ఎలాగ ఉన్నాయో ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు అవసరమే. ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికంటే అందరికీ ఆత్మ ఉంటుంది. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఏమంటే మీరు ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికి అన్నారు, ఆత్మ లేని వాళ్ళు ఎవరు అన్నాడు? ఎవరు లేరు. మరి శరీరం ఉన్న ప్రతి ఒక్కరు అన్నా కదా, అంటే దాని అర్థం ఏంటి? శరీరం ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారన్నా? అట్లా కాదు. ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకుండా ఎవరు ఉండరు, శరీరం లేకుండా కూడా ఎవరు ఉండరు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో ప్రభు అయినటువంటి యేసు ఎందుకు అవసరమని ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం అధ్యయనం చేద్దాం. ఓర్పుతో విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.